మిత్రులు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ మీకు పరిచయం చేయబోయే సినిమా పేరు జైభేరి. జైభేరి 1959 ఏప్రిల్ 9 ఉగాది నాడు విడుదలైంది. ఎందుకు జైభేరి సినిమాని మీకు పరిచయం చేయాలి అనుకున్నానంటే, ముఖ్యంగా అలనాటి పాటలు చిత్రాలు గొప్పగా చెప్తాం కదా. జైభేరి చిత్రం యొక్క నేపథ్యం చాలా గమ్మత్తుగా ఉంటుంది. జైభేరి సినిమా నిర్మాత వాసిరెడ్డి నారాయణరావు గారు. ఆయన నీరావర్ నంద సినిమాని తెలుగులో ఆహుతి అనే అనువాద చిత్రంగా నిర్మించారు. మీకు అందరూ తెలుసు. దానికి శ్రీశ్రీ గారు మొదటిసారి రచన చేశారు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అయితే వాసిరెడ్డి నారాయణరావు గారికి సన్నిహిత మిత్రుడు ప్రతిభా శాస్త్రి గారు. ఆయన్నే టీవీఎస్ శాస్త్రి గారు అంటారు. ప్రతిభా సంస్థలో పనిచేయడం వల్ల ఆయన ప్రతిభా శాస్త్రి పేరు వచ్చింది. వీళ్ళిద్దరు మంచి మిత్రులు. వీరికి నవయుగ ఫిలిమ్స్ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు మంచి ఫ్రెండ్. ఆయన మీ ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తాను అంటే నేను ఫైనాన్స్ చేస్తాను అన్నారు. అప్పుడు ప్రతిభా శాస్త్రి గారికి 1947లో వచ్చేటువంటి లోక్షాయర్ రామ్ జోషి అనేటువంటి హిందీ సినిమా గుర్తుకొచ్చింది. ఆయనకి యాక్చువల్గా ఆ సినిమా తెలుగులో తీస్తే బాగుంటుంది అనిపించింది. ఆ సినిమా శాంతారం ఆయన గురువు బాబురావు పెయింటల్ కలిసి దర్శకత్వం వహించారు. అది మరాఠీ హిందీ బైలింగ్వల్. ఎప్పుడో 1947లో వచ్చింది. ప్రతిభా శాస్త్రి గారికి ఆ సినిమా తీస్తే బాగుంటుంది అనిపించింది. అది 1958 అనుకుందాం నిర్మించడం మొదలుపెట్టారు. 1959లో రిలీజ్ చేశారు. ఎప్పుడైతే కాటగడ్డ శ్రీనివాసరావు గారు నేను మీకు అండగా నిలబడతాను, మీరు సినిమా నిర్మాణం చేయండి అన్నప్పుడు ఈ సినిమా గురించి, అంటే ఈ లోక్షాయర్ రామ్ జోషి గురించి ఆయన అక్కినేని చెప్పారు. ఆ సినిమా కథ ఏమిటంటే, ఒక బ్రాహ్మణ గాయకుడు ఒక అప్పట్లో చెప్పబడి ఈ తక్కువ కులం గాయని లేదంటే పెళ్లి చేస్తున్నప్పుడు అతను వెలివేయబట్టం, ఆ వెలివేయబట్టిన తర్వాత వాళ్ళు ఎలా తప్పు తెలుసుకున్నారు. ఇది బహుశా లోక్షాయర్ రామ్ జోషి కథ ప్రధానాంశం. ఈ ప్రధాన అంశాన్ని తీసుకుని స్క్రిప్ట్ వెళ్ళారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి ఈ అంశం చెప్పినప్పుడు ఆయన చక్కటి కథ ఆయన తయారు చేశారు. ఎప్పుడైతే ఈ థీమ్ చెప్పారో అక్కినేని తప్పకుండా చేద్దామన్నారు. సో అప్పుడు దర్శకుడిగా పీపులే గారిని తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా ఇది ఇంచుమించుగా విజయనగర సామ్రాజ్యం తర్వాత అప్పటి సామాజిక అంశాల ఆధారంగా కథను అల్లారు. మంచి సంగీతం ఉండాలి కాబట్టి పెండ్యాలని సజెస్ట్ చేశారు ప్రతిభా శాస్త్రి గారు. పెండ్యాల ఆఫ్కోర్స్ అటు ప్రతిభా శాస్త్రి గారికి అక్కినేనికి బాగా తెలుసు. ఆయనకి పీపులయ్య గారికి పెండ్యాలు ఎందుకో నచ్చలేదు. నచ్చకపోతే 2 పాటలు చేసి ఆయన వినిపించినప్పుడు పుల్లయ్య గారు తన తప్పు తెలుసుకుని పెండ్యాల గారు అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు అని చెప్పి ఆ తర్వాత సినిమా ఆయన తీసినటువంటి వెంకటేశ్వర మహత్యం సినిమా కూడా పెండ్యాలకి అవకాశం ఇచ్చారు. అదొక ఇది. మల్లాది రామకృష్ణ గారు చాలా పాటలు రాశారు. 1-2 పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, నాదపరెడ్డి. మరి ఈ నాదపరెడ్డి రాసినటువంటి పాట ఒకటి చివరి పాట అది. ఆ పాట గురించి మళ్ళీ వద్దాం. ఇవి పాటలు. అయితే ఈ సినిమాకి వీళ్ళు అనుకుంది ప్రధానంగా మాటలు కూడా మల్లాది వారు రాస్తే బాగుంటుంది అని చెప్పారు. ఆత్రేయ ఈ సినిమాకి మాటలు రాయాలని మోజుపడ్డారు. ఎప్పుడైతే ఆత్రేయ మాటలు రాయాలి అన్నటువంటి ఒక మోజు కనిపించిందో మల్లాది వారు యువకులు అవకాశం వారికి ఇవ్వండి అని చెప్పి ఆయన పక్క తప్పుకున్నారు. అలా కాశీనాథ్ శాస్త్రి, విశ్వనాథ్ శాస్త్రి, విశ్వంబర శాస్త్రి నాగయ్య గారు వేశారు. అది ఓ గురుకుల విద్యాపీఠం ప్రిన్సిపాల్ అనుకుందాం ఆయన్ని. కాశీనాథ్ శాస్త్రి, విశ్వనాథ్ శాస్త్రి ఇద్దరు సోదరులు. గుమ్మడి అలాగే అక్కినేని ఇద్దరు కలిసిపోయారు. విశ్వనాథ్ శాస్త్రి గారి భార్యగానేమో శాంతకుమార్ నటించారు. ఇక్కడ విజయ గణపతిరాజు గారేమో ఎస్విఆర్ నటించారు. ప్రతిభా శాస్త్రి గారు ఎస్విఆర్ గారిని మీరు ఈ సినిమాలో పలానా పాత్ర పోషించాలన్నప్పుడు ఈ స్క్రిప్ట్ని అరెక్ట్ చేస్తారు కదా. ఆయన ఈ పాత్ర నాకెందుకు, నాకు
అన్న పాత్ర ఇవ్వండి నేను చేస్తాను నాకు ఇష్టం అంటే, లేదండి దాని గుమ్మడి గారు అనుకున్నాము సగం షూటింగ్ అయిపోయింది అంటే ఆయన కొంచెం కోపగించుకున్నారు. ఏమైనా సినిమా తీసేసి ఇప్పుడు నా దగ్గరికి వస్తారా మీరు అని కొంచెం విసుక్కుంటే, లేదు మీరు తీసిన సినిమా ఇప్పుడు చూపించండి అప్పుడే నేను వేస్తాను అన్నారు. అలా తీసిన సినిమా చూసి ఆయన ఈ సినిమాలో వేయకపోతే నాది తప్పు అవుతుంది అని చెప్పి ఆయన ఈ విజయ గణపతిరాజు పాత్ర పోషిస్తారు. సరే, ఇందులో కథ బచ్చన భాగవతులు అనే మాట చెప్పారు. తెలుగులో ఇది బహుశా మరాఠీలో బచ్చన భాగవతులు ఉన్నారు కానీ తెలుగులో బచ్చన భాగవతులు ఎక్కడ ఉన్నారు? బచ్చన అనేది బహుశా వచన ఉంటుంది, వచన భాగవతులు అనేటువంటి. మరి తెలుగులో అది ఎక్కడి నుంచి ఆ కళ లేదంటే ఆ భాగవతులు ఉన్నారు అనేది మనకి తెలియదు. కానీ ఈ బచ్చన భాగవతులతో సంవాదంతో నాగేశ్వరరావు గెలవటం, ఈ తర్వాత ఆ విద్య అనేటువంటి ఎవరైతే ఓడించాడో ఆ నర్తకితో మోహంలో పట్టడం, ప్రేమలో పట్టడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ వీళ్ళు వెలివేయటం, అప్పటి సమాజం లేకపోతే సనాతన సమాజం లేకపోతే బ్రాహ్మణ సమాజం వాళ్ళిద్దరిని వెలివేయటం, తర్వాత రాజుగారు వీళ్ళ పాటను వాళ్ళు ఆదరించటం, అక్కడ రాజనర్తకి అలాగే రాజ్యాధికారి ముక్కామల రాజనర్తకి రాజసులోచన ఇతను ఎట్లయినా పడగొట్టాలని చెప్పి మద్యం అలవాటు చేయటం, ఇవన్నీ ఈ కథ బాగానే అల్లుకుంటూ వెళ్ళారు. నాకు అనిపించింది ఏమిటంటే ఈ సినిమాని కలైవాన్ అని పేరుతోటి తమిళంలో కూడా తీశారు. అప్పట్లో ఏమిటంటే మరి నాకు తెలిసి 55 నుంచి దాదాపు కొన్ని 50 నుంచి 65 వరకు కూడా ఇంచుమించుగా పెద్ద తారాల సినిమాలన్నీ కూడా ద్విభాషా చిత్రాలుగానే వచ్చాయి. ఎక్కువగా తెలుగు తమిళ రీమేక్ విజయవాడ తీశారు, మిగిలిన వాళ్ళు వాహిని వాళ్ళు కూడా తీశారు. ఎక్కువ ఎందుకులో ఈ తెలుగు తమిళ్ అంటే తెలుగు హీరో హీరోయిన్లు, తమిళంలో కూడా వాళ్ళే హీరో హీరోయిన్లు, కొంచెం కమెడియన్లు, కొంత క్యారెక్టర్ యాక్టర్లో మార్పు కనిపిస్తుండేది. అలా ఈ సినిమాని కూడా తమిళంలో రీమేక్ చేశారు. తమిళం రీమేక్ టైం పట్టింది. సరే, అప్పుడు మళ్ళీ అదొక దానికి ఒక కథ ఉంది. ఎన్టీఆర్ చూసి నన్ను ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడగటం, ప్రతిభా శాస్త్రి గారు ఆయన మంచి ఫ్రెండ్స్. ప్రతిభా శాస్త్రి గారు దీనికి ఆల్రెడీ నాగేశ్వరరావుని పెట్టి తీసేసాము తమిళ వెర్షన్లో కూడా అని చెప్తే ఆయన నొచ్చుకున్నా సరే మిత్రుడి కోసం కలైవాణన్ అనే పేరు పెట్టమని సజెస్ట్ చేసి ఆయన ఫ్రెండ్స్కి చెప్పి మీరు ఈ సినిమాని చూసి మన బ్రదర్ మనవాడే కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. ఇది తమిళ వెర్షన్ సంబంధించినటువంటిది. సో తెలుగు వెర్షన్ షూటింగ్ మధ్యలో నాగేశ్వరరావు గారికి గాయం అవటం, కొంచెం షూటింగ్ లేట్ అవటం, ఇలాంటి జరిగాయి. ఇక ఇప్పుడు మనం ఈ సినిమాకి ప్రాణం ఏమిటి? పాటలు. యమునా తీరం నా సంధ్యా సమయంన వేయి కళ్ళతో రాధా వేచి ఉన్నది కాదా, ఆ పాట గుర్తుంది కదా, అది ఆరుద్ర రాశారు. ఆ పాట పల్లవి రాకోయి రాసవిహారి అనేటువంటి ఈ పల్లవితోటి పుల్లయ్య గారికి నచ్చలేదు. పల్లవి మార్చమంటారు ఆరుద్ర గారు నేను మార్చను అని చెప్పి ఆయన అన్నారు. సో మొత్తం షూట్ చేశారు. షూట్ చేసిన బ్రహ్మాండంగా వచ్చింది. అదొక పాట అద్భుతంగా ఉంటుంది. రాగమయ్యి రావే రాగమయ్యి రావే, ఇది గుర్తుంది కదా, అద్భుతమైనటువంటి నాగేశ్వరరావు అంజలీదేవి మధ్య డ్యూయెట్, అది ఎంత బాగుంటుంది. ఇవి కాకుండా క్లాసికల్ మ్యూజిక్ బేస్తో ప్యూర్ క్లాసికల్ మ్యూజిక్, మది శారదాదేవి మందిరమే కుదురైన కొలువుతో కొలిచేవారికి అనేటువంటి పాట. ఆ పాటలో అది పిబి శ్రీనివాస్, పాణిగ్రాహి, రఘునాథ్ పాణిగ్రాహి, ఘంటసాల మెయిన్ సింగర్. అంటే ఆ పాట మీరు గమనిస్తే ఒక ఆర్కెస్ట్రా మొత్తం ఉంటుంది, వీణ, ఒక మృదంగము, తబలా లాంటిది, కంజీర కూడా ఉంది, కొంచెం సహకార గానం చేసేవాళ్ళు ఉన్నారు. మధ్యలో ఏనాడు పాటే కాకుండా మధ్యలో వాళ్ళు అందుకోవటం, కోరస్ వాళ్ళు అందుకోవటం, రాగభావ మమరేనటి పివి శ్రీనివాస్ మాట, నాద సాధనకు పూజ దేవి పూజ అనేటువంటి రఘునాథ్ పాణిగ్రాహి, ఇవన్నీ చక్కగా కెమెరా రొటేట్ అవుతుంటుంది. మధ్యలో నాగయ్య గారి మీద ఫోకస్ చేస్తారు. నాగయ్య గారు తన్మయత్వంతో వింటూ ఉంటారు అద్భుతంగా. ఇవన్నీ పుల్లయ్య గారు అద్భుతంగా క్యాప్చర్ చేసేటువంటి మూమెంట్స్. ఇదొక పాట. తర్వాత రసిక రాజ తగువారము కామ అనేటువంటి పాట, అది రాజుగారి ముందు పాడటం, రాజుగారు మెచ్చి ఒక మంచి కిరీటం ఇవ్వటం, ఆ పాట అద్భుతంగా ఉంటుంది. దాంట్లో కూడా ఎస్వీఆర్ గారిని మధ్య మధ్య చూపిస్తారు. ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి అటు కంజీరా వచ్చినా లేదంటే మృదంగం మోగిన, తబలా మీద సంగతులు పలికిన ఆ తాళం వేయటం, అలాగే ఈ రెండు పాటలు కూడా అక్కినేని తాళం వేయటం, అభినయం చేయటం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక
నందుని చరితము వినుమా పరమానందము గునుమా అనేటువంటి పాట. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, మద్యం తాకి భ్రష్టుడైపోయినటువంటి కాశీనాథ శాస్త్రి దేవాలయ ప్రవేశంలో, అంటే కొన్ని కులాల వారు రానివ్వకపోయినప్పుడు వాళ్ళని తీసుకువచ్చి పాడి ఆ నందుని చరితిని చదివి చిదంబరంలో ఏం జరిగిందో పాట చెప్తూ, ఆ పాట చివరికి ఆయన శ్రోతపి పడిపోవటం అనేటువంటి ఒక పీక్ వెళ్తుంది. ఈ పాట రాసిందేమో శ్రీశ్రీ. ఈ పాటని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళు కొనుగోలు చేసి 16mm ప్రింట్ మీద ఆ పాటని చాలా చోట్ల ప్రదర్శించేవారట. అంటే అంటరాంతనం, కులవిక్షత, దేవుడి దృష్టిలో అందరూ సమానులే అనేటువంటి భావన చెప్పేటువంటి ఈ పాటని చాలా చోట్ల ప్రదర్శించేవారు. ఇట్లా ఇన్ని పాటలు ఉన్నటువంటి సినిమా. ఇక అభినయానికి సంబంధించి రాజసులోచన ఆవిడ నర్తకి, ఆవిడ బాగా చేస్తారు, ముక్కామల రాజ్య ప్రధానాధికారిగా. ఇక నాగయ్య, వీళ్ళు అందరూ బాగా చేశారు. కానీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏమిటి అనేది నాకు ఎప్పుడు అనుమానం. ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్, సినిమా గురించి విశ్లేషించిన వారు ఎవరు కూడా ఈ సినిమా ఇన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, లేదంటే ఇంత రెవెన్యూ కలెక్ట్ చేసిందని ఎక్కడ చెప్పలేదు. తమిళంలో అయితే జస్ట్ ప్రతిభాశాస్త్రి గారు చెప్పారు, వెంట్రుకవాసిలో మేము నష్టాలను తప్పించుకున్నాం అనేటువంటి మాట. తెలుగులో మేబీ యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్, ఎన్ని కేంద్రాల్లో మరి 100 రోజులు ఆడిందో చెప్పలేదు, కానీ యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ దాకా ఆడవచ్చు. బట్ ఈ సినిమాకి ఆ సంవత్సరం రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది, ఫిలింఫేర్ అవార్డు లభించాయి. నాకు ఒకటి అనిపించింది, 1980లో వచ్చిన శంకరాభరణం మీరు చూస్తే, శంకరాభరణం కూడా ఇంతే కదా. ఒక గాయకుడు, సరే ఆయన ఒక అద్భుతమైనటువంటి కర్ణాటక సంగీత గాయకుడు, ఆయన కూడా ఒక విధంగా బహిష్కరణకు గురవుతాడు. అప్పుడు సరే ఆయన జీవితము దాంట్లో అక్కడ కూడా సంగీత ప్రధానంగానే ఉంటుంది. ఈ సినిమా అయితే కొంచెం ఒక 16వ శతాబ్దం ఒక పీరియడ్ డ్రామా అనుకుంటే అది సోషల్ డ్రామాగా ఉంటుంది. నా ఉద్దేశం అది కాదు. పాటల పరంగా మనం చూస్తే శంకరాభరణంకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి బెస్ట్ గాయకుడిగా వచ్చింది, మహాదేవన్ గారికి మ్యూజిక్ అవార్డు వచ్చింది, వాణిజ్యరామ్కి అవార్డు వచ్చింది. ఇక్కడ మాత్రం సంగీతానికి సంబంధించి ఏ అవార్డు లేదు. దాంతోపాటుగా నిజం చెప్పాలంటే జేబేరిలో వచ్చిన పాటల్లోనే ఒక అద్భుతమైన గమకాలు, అలాగే ఒక రాగ విస్తారం, ఇవన్నీ కనిపిస్తాయి. శంకరాభరణం పాటలు తప్పుపడటం కాదు, కానీ ఇప్పుడు వింటే ఆ సినిమా వచ్చిన కొన్ని సంవత్సరాల పాటు విన్నటువంటి తృప్తి ఇప్పుడు ఆ పాటలు ఇప్పుడు వింటే కలగదు. కానీ జేబేరి పాటలు, మది శారదాదేవి మందిరము కానీ, రసికరాజ తగువారము కాదా పాట కానీ, నందుని చరితం వినుమా పరమానందము గునుమా అనే పాట కానీ, రాగమయ్యి రావి అని రాగమయ్యి రావి, ఈ పాటలు ఏవి విన్నా సరే పెండ్యాల గారి అద్భుత కృషి కనిపిస్తుంది. ఘంటసాల ఆయనతో పాటు సపోర్టు గానంగా పాడినటువంటి పిబి శ్రీనివాసు, రఘునాథ పాణిగ్రాహి ఎంత బాగా పాడారు అనిపిస్తుంది. బహుశా శంకరాభరణంకేమో దాంట్లో సంగీతానికి సంబంధించి 2-3 అవార్డులు ఇచ్చారు. ఇక్కడ సంగీతానికి సంబంధించి ఒక్క అవార్డు కూడా రాకపోవడం చాలా విచిత్రం అనిపించింది. ఇది జయభేరి చిత్రం. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా జయభేరి పాటలు వింటూ, జయభేరి మెయిన్ పాటలు వింటూ వచ్చాను, కానీ జయభేరి చిత్రం చూసినప్పుడు ఎలా ఉంది అనేది అంతగా అనిపించలేదు. కానీ ఈ సినిమా ఇంకొకటి హైదరాబాద్లో ఇప్పుడు లేదు, కమల్ థియేటర్ అని ఉండేది. కమల్ థియేటర్ ఎక్కడ, ఐ థింక్ నాంపల్లి ప్రాంతం అనుకుంటా. ఈ సినిమాతోటే ప్రారంభించారు. బహుశా అప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకుంటే మరి సంజయ్ రెడ్డి గారు ప్రారంభించారట. సో ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కడ కూడా నిర్మాతగా వాసిరెడ్డి నారాయణరావు గారి పేరు ఉంటుంది, కానీ ప్రతిభాశాస్త్రి గారి పేరు ఉండదు. బట్ ఇందులో లేని పాట కూడా చెప్పాలి మీకు. నీదాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా అనేటువంటి పాట ఉంది. అంటే ఈ పాట అక్కినేని మధువు తాగుతూ ఒక మైకంలో పాడే పాట. అప్పట్లో ఒక సెన్సార్ ఆఫీసర్ శాస్త్రి గారు ఉండేవారు, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఈ పాట తీయాల్సిందే తీసేశారట. అలాగే ఈ సినిమా రేవతి స్టూడియోలో షూటింగ్ మొదలుపెట్టినప్పుడు తర్వాత అది విజయవాహినితో కలిసిపోయింది. చక్రపాణి గారు ఈ సినిమా షూటింగ్ చూస్తూ, ఏమయ్యా రొమాన్స్ చేసినటువంటి చక్కటి హీరో నాగేశ్వరరావు, అతనికి ఆ పిలక పెట్టేశారు ఏమిటని బాధపడినప్పుడు ప్రతిభాశాస్త్రి గారు తర్వాత ఉండదులేండి అంటారట. సరే అయినా కూడా ఆయన రషెస్ చూపిస్తే మది శారదాదేవి మందిరం పాట 2 సార్లు చూసుకుని
ఒక సంప్రదాయ బ్రాహ్మడిగా అక్కినేని ఎంత బాగా చేశాడయ్యా అని చెప్పి చక్రపాణి గారే ప్రతిభా శాస్త్రి గారితో అన్నట. అలా జైభేరి చిత్రం అంటే ఒకవేళ మనం గమనిస్తే ఆ సమయంలో అక్కినేని మహాకవి కాళిదాసు, విప్రనారాయణ, భక్త జయదేవ ఇట్లా ఈ సినిమాలన్నీ, తెనాలి రామకృష్ణ, ఈ సినిమాలన్నింటిలోనూ ఆయన పాత్ర ఒక ప్రత్యేకతతో కూడి ఉండేవి. ఇంచుమించుగా 2-3 ఏళ్ల తేడాలో ఈ సినిమాలన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా కొట్టిన పిండిగా ఆయన చేయటం మనం చూస్తాం. సినిమాల లోపల ఒకటి అనిపించింది, క్లైమాక్స్ సాంగ్ గురించి చెప్పాలి. క్లైమాక్స్ సాంగ్ ఎందుకు పాడించారు? మరి టీఎం సౌందరరాజన్ చేత పాడించారండి. దైవమా దైవ నిర్ణయమా అని చెప్పి పాట అయ్యా. క్లైమాక్స్ సాంగ్ అక్కినేని నాగేశ్వరరావు వదిన గారి ఆత్మహత్య చేసుకోబోతే రక్షించి దేవుడి గుడికి తీసుకొచ్చి దేవుణ్ణి వేడుకుంటాడు, ప్రశ్నిస్తాడు, అన్నీ చేస్తాడు. నువ్వు నన్ను ఈ అంత గొప్ప ఇల్లాలు నువ్వు బతికించకపోతే నువ్వెందుకు అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించే పాటని టీఎం సౌందరరాజన్ ఎట్లా పాడించారో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. బహుశా తమిళ వెర్షన్తో పాడించి మరి తెలుగు వెర్షన్ కూడా ఆయనతో పాడించారు. అంటే ఒక మాట వినిపించింది ఏమిటంటే, ఘంటసాల గారి ఆరోగ్యం బాగాలేదని చెప్పి పాడించారన్నారు. ఘంటసాల గారి ఆరోగ్యం బాగాలేకపోతే ఒక వారం 10 రోజులు ఆగాలి కానీ, ఆగి పాడించాలి కానీ, టీఎం సౌందరరాజన్ గారి చేత పాడించి సినిమా క్లైమాక్స్ మాత్రం నిర్మాత దర్శకులు పాడు చేశారని మాత్రం నేను ఘంటాపరంగా చెప్పగలను. బహుశా ఆ పాట ఘంటసాల పాడి ఉంటే క్లైమాక్స్ సాంగ్ సినిమా మరోలా ఉండేదని మాత్రం నేను తప్పకుండా చెప్తాను. కొంచెం జైభేరి సినిమా చూసినప్పుడు ఈ బాధ నాకు కలిగింది. క్లైమాక్స్ సాంగ్ ఘంటసాల పాడాల్సిన పాటని సౌందరరాజన్ పాడించారు ఏమిటి. ఇది జైభేరి చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.